హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు స్వీట్ పూరి తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. దానికోసం నేను ఒక 100 గ్రాముల గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మోతాదుగా వాటర్ పోసుకొని కొద్దిగా పిండిని మన చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి అలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీస్తే కొద్దిసేపు నానుతుందండి పిండి. వీడియోలో చూపించిన మాదిరిగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి. సాల్ట్ వేసుకోవడం పూర్తిగా మీ ఆప్షన్ అండి. మరి తర్వాత దీన్ని మన చపాతీలాగా చేసుకోవాలండి. కింద కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని చపాతీ కోలతో ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి మోతాదు సైజు చూసుకొని ఒక బాటిల్ మూత కానీ చిన్న బౌల్ కానీ ఇలా సైజు చూసుకొని అన్నీ ఒకే రకమైనటువంటి ఒకే సైజులో ఉన్నటువంటి పూరీలు చేసుకోవాలండి. సైజు చిన్నగా ఉంటేనే పిల్లలైనా పెద్దలైనా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి పాకం లేకుండా స్వీట్ పూరి తయారీ విధానాన్ని చక్కగా చూడండి. ఈ విధంగా చూడండి, పూరీలన్నీ కూడా ఒకే సైజులో ఈ విధంగా వచ్చాయి. మరి ఈలోపు ఒక మందపాటి బాండి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో గోలించడానికి మోతాదుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా చేసి పెట్టేసుకున్నటువంటి ఈ పూరీలను మనం ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్, బిస్కెట్ కలర్, బంగారు వర్ణంలోకి వచ్చాక పూరీలను తీసి ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. నూనె అంతా కూడా వడగిట్లనివ్వాలి. కొద్దిగా క్రిస్పీగానే గోల్తే బాగుంటాయండి ఇవి. దీనికి మోతాదుగా చక్కెర గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేసుకొని ఆ పొడిని ఈ పూరీల మీద చల్లుకోవాలి. పాకం అవసరం లేదండి, పైనుండి చల్లుకోవాలి. ఈ విధంగా ఒక పెద్ద బౌల్లో వేసుకొని మరి చక్కెర పౌడర్ని మోతాదు చూసుకొని కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, మోతాదుగా తినే వాళ్ళైతే తక్కువ, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసానండి దీనికి. ఈ విధంగా వేసుకొని కొద్దిగా మొత్తం చక్కెర పొడి మొత్తం కూడా అన్నింటికి కలిసాక ఒక బౌల్లో వేసుకొని పెట్టేసుకుంటే ఎయిర్టైట్ కంటైనర్లో పెడితే ఒక 10 రోజుల వరకు తినొచ్చండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.